పోలీసుల బలాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అణిచివేయటం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ధ్వంసం సంబంధించినటువంటి వారిపై కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పోలీసుల బలాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అణిచివేయటం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఆ ధర్నాను భగ్నం చేసేందుకు ఉదయం నుంచి పోలీసులు ముఖ్య నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అక్రమ అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసు బలం ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.